అందరికీ నమస్కారం. గురుభ్యో నమః. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ రమేష్ అండి. నేను 1999 నుంచి 2009 వరకు యునైటెడ్ నేషన్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్లో పనిచేశాను. నేను గత 15 సంవత్సరాలుగా కూడా నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువ అవుతున్నారు. ముఖ్యంగా యూత్ ఈ డ్రగ్ అడిక్ట్స్ వల్ల ఆర్థికంగా, సామాజికంగా మరియు శారీరకంగా, మానసికంగా చాలా లాస్ అవుతున్నారు. మరి యొక్క పేరెంట్స్ కూడా దీనివల్ల సామాజికంగా, ఆర్థికంగా, శారీరకంగా వారు కూడా లాస్ అవుతున్నారు. కాబట్టి దీని మీద నేను కొన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను. ఈరోజు నుంచి మీరు దీన్ని ఆదరించాలని కోరుతున్నాను. ఫస్ట్గా మనము డ్రగ్ అంటే ఏమిటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, డ్రగ్ యూజింగ్, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. మొదటిగా డ్రగ్ డెఫినేషన్ తెలుసుకుందాము. డ్రగ్ అంటే ఏమిటి? ఒక 15-20 సంవత్సరాల క్రితము డ్రగ్ అనేవాళ్ళు, ఇప్పుడు మాత్రం దాన్ని సబ్స్టాన్స్ అంటున్నారు. యాక్చువల్గా డ్రగ్ అంటే డెఫినేషన్ ఎనీ కెమికల్ దట్ ఆల్టర్ ది సైకోసోమాటిక్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డ్రగ్. అంటే ఏదైనా కెమికల్ మానసికమైన, శారీరకమైన లక్షణాల్లో తెచ్చే మార్పును ఏదైతే ఉంటుందో దాన్ని డ్రగ్ అంటాం మనము. అది మనము మెడిసినల్గా యూజ్ చేసుకుంటే దాన్ని డ్రగ్ యూజ్ అంటాము. అదే అబ్యూజ్ అయితే దాన్ని డ్రగ్ అబ్యూజ్ అంటాము. అయితే ముఖ్యంగా మనం దీనిలో మెడిసినల్ డ్రగ్ అబ్యూజర్స్, నాన్ మెడిసినల్ డ్రగ్ యూజర్స్ అంటారు. మెడిసినల్ డ్రగ్ యూజర్స్లో కొన్ని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, టూ మచ్ అంటే యాక్చువల్గా ఒక డాక్టరు మీకు ఒక 10 mg వాల్యూమ్ కానీ 5 mg ఆల్ప్రోజోలం కానీ రాశారనుకోండి, అది మీరు డైలీ ఒక ట్యాబ్లెట్ బదులు 2 ట్యాబ్లెట్ వేయడం, 3 ట్యాబ్లెట్ వేయడం, ఇది టూ మచ్ అనమాట. టూ ఆఫెన్ అంటే యాక్చువల్గా రాత్రి పడుకునే ముందు మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఓన్లీ పడుకునే ముందే రాస్తారు. దాన్ని మీరు మధ్యలో వేయడం, 2 గంటలకు ఒక్కొక్కసారి, 3 గంటలకు ఒకసారి వేయడం. టూ లాంగ్ అంటే యాక్చువల్గా డాక్టర్స్ ఒక 30 రోజులకు, 15 రోజులకు రాస్తారు మ్యాక్సిమం. అది దాన్ని మీరు కంటిన్యూగా 4 నెలలు, 5 నెలలు వాడడం, దీన్ని టూ లాంగ్ అంటారు. అది రాంగ్ యూజ్ అంటే ఇది అదర్ మెడిసిన్స్తో కలిపి వాడడం అన్నమాట. ముఖ్యంగా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. కొన్ని డ్రగ్స్ ఏంటంటే కొన్ని ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఉంటాయి, గార్డినాల్ కానీ అవి కానీ. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే స్లీపింగ్ పిల్స్గా వాడుతుంటారు. ఇది రాంగ్ యూజ్, రాంగ్ కాంబినేషన్. కొంతమంది మత్తు ఎక్కువ కావాలని చెప్పి ఏం చేస్తారంటే దీన్ని ట్యాబ్లెట్గా, వాల్యూమ్ ట్యాబ్లెట్తో పాటు, ఇంకా మరి ఆల్ప్రోజోలం ట్యాబ్లెట్తో పాటు, ఎనీ బార్బిటరేట్ ట్యాబ్లెట్తో పాటు ఆల్కహాల్ కాంబినేషన్లో కలిపి వాడడం వల్ల వాళ్ళకి మత్తు ఎక్కువ వస్తుంది. దీన్ని రాంగ్ కాంబినేషన్ అంటారు. టాలరెన్స్ అంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, ఈరోజు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నది ఒక 4 రోజుల తర్వాత ఆ ట్యాబ్లెట్ ఎక్స్పీరియన్స్ సేమ్ రాకపోవడం వల్ల దాన్ని డబుల్ డోస్, ట్రిపుల్ డోస్ చేయడం ఉంటుంది. ఈ టాలరెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. ఇది ఈ సైకలాజికల్ డిపెండెన్స్ ఒకటి. సైకలాజికల్ డిపెండెన్స్ అంటే ఈ సైకలాజికల్గా దాని మీద హుక్ అవుతారు అన్నమాట. మానసికమైన కార్యక్రమాలు ఏది చేయాలన్నా కానీ వీళ్ళు డ్రగ్ మీదే డిపెండ్ అయి చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది సైకలాజికల్ హుక్ అంటారు. ఫిజియలాజికల్ డిపెండెన్సీ అంటారు. ఫిజియలాజికల్ డిపెండెన్సీ అంటే ఇది ఫంక్షన్ చేయలేరు. ఈ డ్రగ్ ముఖ్యంగా ఆల్కహాలిక్ అడిక్ట్స్ ఉంటారు. ఆల్కహాలిక్ అడిక్ట్స్ వాళ్ళు తీసుకుంటేనే ఏదైనా పని చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళు బాడీ షేకింగ్ కావడం కానీ, ఇరిటేషన్ కానీ, స్లీప్లెస్గా రావడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది ఫిజియలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది. విడ్రాయల్ సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైనా అతను మానివేస్తే, డ్రగ్ను ఇమ్మీడియట్గా మానివేస్తే దానివల్ల అతడు కన్ఫ్యూజన్లోకి వెళ్తాడు. ఫిజికల్ ట్రెమర్స్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కొంతమంది కోమాలకు కూడా వెళ్ళిపోతారు. మళ్ళీ కొంతమందికి ఫిట్స్ లాగా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది విడ్రాయల్ సిమ్టమ్స్ అంటారు దీన్ని. అయితే ముఖ్యంగా ఇవి లీగల్గా మనకు దొరికే వాటి యొక్క, ఇది ఇల్లీగల్గా వాడేది బ్రౌన్ షుగర్ అండ్ గాంజా. ఈ బ్రౌన్ షుగర్ అండ్ గాంజా వీళ్ళు ఇల్లీగల్గా వాడితే దీనికి ఎటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉండకుండా కానీ అడిక్ట్గా మారుతూ ఉంటారు. ఇది మీకు సింపుల్గా ప్రైమరీ క్లాస్లో చెప్పాను. నెక్స్ట్ టైం ఎన్ని రకాలుగా డ్రగ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, దాని యొక్క షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.